అడిగినప్పుడు దాదాపు 10,000 మందితో కార్యక్రమం చేస్తున్నామన్నా నువ్వు కంపల్సరీ రావాలి అని వారు అడిగారు. సరే, ఎంతమందితో చేసినా కూడా వెళ్ళటం బాధ్యత కదా. ఎందుకంటే ఒక సంక్షోభ సమయంలో ఉన్నప్పుడు ఆ సంక్షోభం నుంచి మన సమాజాన్ని బయటపడేయడానికి మన మాటనో మన చేతనో ఏదో మేరకి అది ఉపయోగపడినా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఒప్పుకున్నాను. కానీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండటం మూలంగా అనేక పరిమితులు, అనేక పనులు ఉంటాయి. మీ అందరికీ తెలుసు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ అంటే ఇట్ ఈస్ ద రిప్లికా. మన తెలుగు 2 రాష్ట్రాలకి అది ఒక రిప్లిక లాంటిది, మీ అందరికీ తెలుసు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్ట్స్ కాలేజ్ ప్రత్యేకత అందరికీ తెలిసిందే. కనుక గవర్నమెంట్లో ఏమైనా సమావేశాలు ఉన్నా, యూనివర్సిటీలో ఏమైనా సమావేశాలు ఉన్నా ఎప్పటికప్పుడు ఆగిపోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మీటింగ్లో ఒప్పుకుంటాం కానీ ఆగిపోవాల్సి వస్తుంది. కానీ మాల్యాద్రి అన్నకి ఇచ్చిన మాట, మీరు ఇంతమంది ఇక్కడ ఏర్పాటు అవుతున్న సందర్భంలో కంపల్సరీ వెళ్ళాలని 2 గంటల వరకు కాలేజీలో పని పూర్తి చేసుకొని ప్రయాణమై వచ్చాం. సంతోషం మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం ఈ సందర్భంగా. అయితే మనందరం ఒక చైతన్యాన్ని, ఒక ఐక్యతని, పోరాట పటిమని ప్రకటించవలసిన సమయంలో బలహీనమైన ప్రదర్శన ఒక్కొక్కసారి మనం మౌనంగా ఉండటమే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. బలహీనమైన ప్రదర్శన ఉండకూడదు, దానికి మౌనం రెట్టింపుగా పనిచేస్తుంది. కనుక మళ్ళొక్కసారి ఇలాంటి ప్రదర్శన చేయకండి. ఇలాంటి సందర్భంలో శత్రువుకు మన బలం ఎంత అనేది తెలియకుండా ఉండాలి. తెలియకుండా ఉండటమే భయపెడుతుంది అవతలి వాడిని. తెలిసిన తర్వాత శత్రువు బలంగా తయారవుతాడు. అందుకోసమే మిత్రులారా, గుంటూరు పట్టణం అంటే ఒక రకంగా తెలుగు నేల మీద క్రైస్తవం పురుడు పోసుకున్న పట్టణం. మీరు భారతదేశంలో క్రైస్తవం చరిత్ర చూస్తే గుంటూరు పట్టణానికి ఉండే, లేదా ఈ గుంటూరు జిల్లాకి, ఉమ్మడి జిల్లాకు ఉండే ఆ చరిత్ర మీ అందరికీ తెలుసు నాకన్నా ఎక్కువగా. అందుకే సరే, ఏమైనా పిడికెడు మంది అయినా సరే, ఆ పిడికెడు మంది ఆలోచనలు శాస్త్రీయంగా ఉన్నప్పుడు, అవి గొప్పగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్యాయం చేసే వాళ్ళని భయపెడతాయి. ఇక్కడ వచ్చిన పిడికెడు మంది అయినా సరే ఆ అన్యాయం చేసేవాడిని భయపెట్టాలని కోరుకుంటున్నాను. భయపెట్టడం అంటే మీరు ఇంకో అర్థంలో తీసుకోకండి. భయపెట్టడం అంటే ఒక్కొక్కసారి మన మౌనం కూడా భయపెడుతుంది ఎదుటి వాళ్ళని. అందుకే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పోరాట రూపం మన చేతుల్లోకి వస్తుంది. అన్ని వేళలో ఒకే పోరాట రూపం ఉండాలని కూడా కోరుకోకండి, అది సాధ్యం కూడా కాదు. సందర్భాన్ని బట్టి పోరాట రూపం మారాలి. ఒక్కొక్కసారి నెత్తురు కూడా చిందించవలసి వస్తుంది. నిజానికి ఆ మహానుభావుడు తోటి మనిషి కోసం శిలువ వేయబడ్డాడు, నెత్తురు చిందించబడింది. ఆనాటి భూస్వామ్యానికి నాకు తెలిసిన కొద్దిపాటి క్రైస్తవ దానికి సంబంధించిన చరిత్ర ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా. ఆనాటి భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటం నడిపిన మొట్టమొదటి విప్లవకారుడు జీసస్ క్రైస్ట్ నా దృష్టిలో. ఆ విప్లవకారుడు రక్తం చిందించాడు, మన కోసమే చిందించాడు అనుకోండి, మూగ జీవుల కోసమే చిందించాడు అనుకోండి. ఆ గొర్రెల కాపరి లాంటి గొర్రెల లాంటి మనుషుల కోసం, వారికి గొంతునివ్వడం కోసమే నెత్తురు చిందించాడు అనుకోండి. కనుక ఆ ప్రాథమిక దశలోనే ఆ నెత్తురు చిందించబడితే ఆనాటి సమయంలో ఆయన సిలువ ఎక్కడమే ఒక పోరాట రూపం. కానీ ఇవాళ సిలువ ఎక్కడమే పోరాట రూపం కాకపోవచ్చు. 2026 సంవత్సరాలు దాటిన తర్వాత అదే పోరాట రూపం అనుకుంటే ఒక్కొక్కసారి సాధ్యం కాదేమో. అందుకే సమీకరించబడండి, లక్షలాదిగా సమీకరించబడండి. లక్షలాదిగా సమీకరించబడిన వారికి శాస్త్రబద్ధమైన జ్ఞానాన్ని అందించండి. శాస్త్రబద్ధమైన జ్ఞానం ఆధారంగా
చైతన్యాన్ని పొందండి. చైతన్యం పొందకపోతే, సమీకరించబడకపోతే మన హక్కులు మన ఇంట్లోకి తెచ్చివ్వబడతాయని ఎట్టి పరిస్థితుల్లో ఊహించకండి, భావించకండి. మన హక్కులు ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గరికి రావు. ఎందుకంటే హక్కులని హరించబడుతున్న పాలకులు ఏలుతున్న రోజుల్లో మనం ఉన్నాం. సెన్సిటివిటీ ఉన్న పాలకులు కాదు వీళ్ళు. సున్నితత్వం కోల్పోయిన పాలకులు వీళ్ళు. దున్నపోతు మీద వర్షం పడినా చలించదు అనే మాట ఉన్నది కదా. ఇప్పుడు దున్నపోతు చలించే ప్రభుత్వాలు కావు ఇవి, చలించే పాలకులు కారు వీళ్ళు. అందుకే ఆ చలించని పాలకులకి మనం ఎలాంటి నిరసన, అసమ్మతి ప్రకటిస్తే వారిలో చెరడం వస్తుందో ఆలోచించడానికి కాస్త కొన్ని అభిప్రాయాలు పంచుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఈ దేశంలో నా ముందు మాట్లాడిన అడ్వకేట్ గారు కొన్ని విషయాలను ప్రస్తావన చేశారు. మనం ఇలా ఈ రూపంలో ఉన్నామంటే ఇవాళ నేను ఇక్కడ మీ ముందు ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నా, చాలా ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నా. వేదిక మీద నా వాళ్ళే ఉన్నారు, వేదిక ముందు నా వాళ్ళే ఉన్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నా. ఈ సమాజంలో కూడా ఉన్నారు ఆలోచించేవాళ్ళు. కానీ ఒక 80 సంవత్సరాల వెనక్కి వెళితే సరిగ్గా కమ్యూనల్ అవార్డు సందర్భాన్ని ప్రస్తావించారు హైకోర్టు అడ్వకేట్ గారు. గాంధీ గారు ఎరవాడ జైల్లో నిరాహార దీక్ష పూనుకున్నారు. దేశమంతా అంబేద్కర్ని ఒక ద్రోహిగా చూస్తుంది. గాంధీని చంపడానికి బ్రిటిష్ వాళ్లతో జతకట్టి అంబేద్కర్ కుట్ర చేస్తున్నాడు అని ఆనాటి పత్రికలు రాశాయి. సభలు సమావేశాలు పెట్టి అంబేద్కర్ మీద బురద చల్లుతున్న కాలం అది. అలాంటి సమయంలో అదరకుండా బెదరకుండా నిక్కచ్చిగా నిలబడి నా జాతి ప్రజల ప్రయోజనాల కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేయడానికైనా సిద్ధపడతాను అని గట్టిగా నిలబడ్డాడు ఆయన. నిలబడి ఆనాడు మదన్ మోహన్ మాలవ్య హిందూ మహాసభ నాయకుడు అంటే ఇవాల్టి బీజేపీకి పూర్వరంగం. ఆ హిందూ మహాసభ నాయకుడు ఒక సభ పెట్టి గాంధీ గారి ప్రాణాలకి ప్రమాదం ఉన్నది, అయినా మీరు అంగీకరించటం లేదు, మీరు ఏమనుకుంటున్నారో, మేము ఒక సభ పెడుతున్నాం, ఆ సభలో వచ్చి మాట్లాడండి అని అంబేద్కర్ను పిలిస్తే ఆ సభలో మాట్లాడడానికి వెళ్ళాడు అంబేద్కర్. సరిగ్గా ఇట్లే మొదలు పెట్టాడు. ఇప్పుడు నేను మీకు అనుకూలంగా మాట్లాడకపోతే నా తలను తీసి ఈ సభ ద్వారానికి వేలాడ తీయొచ్చు మీరందరూ. ఎందుకంటే వేదిక ముందు మీరే, వేదిక మీద మీరే, నేనొక్కడినే వచ్చాను, నా డిప్రెస్డ్ క్లాసెస్ కోసం ఒక్కడనే మాట్లాడుతున్నాను అన్నాడు. కానీ ఒక్కనైనంత మాత్రాన నా జాతి ప్రజలను ప్రయోజనం పనంగా పెట్టి మీకు ప్రయోజనం జరిగేటట్లు మాట్లాడడం కోసమో ఒప్పుకోవడం కోసమో నేను ఇక్కడికి రాలేదు. నా తలని తీసి ఇక్కడ వేలాడదీసిన నా ప్రజల గురించే మాట్లాడతానన్నాడు ఆయన. ఆనాడు ఒకే ఒక్కడు అలా మాట్లాడితే ఇదో ఇవాళ విజయ్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా వేదిక మీద ఉన్నాడు అనుకుంటారు. కాసిం, ప్రొఫెసర్ కాసిం ఇక్కడికి ఒక 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక నల్లమల్ల అడవుల్లో ఒక మాదిగ కులంలో పుట్టిన ప్రొఫెసర్ కాసిం 100 ఇయర్స్ కంప్లీట్ అయిన ఆర్ట్స్ కాలేజీకి ప్రిన్సిపాల్గా ఉన్నాడంటే ఆ ఒక్కడు అలా మాట్లాడాడు గనక ఇవాళ ఈ ఒక్కడు ఇలా నిలబడి మాట్లాడుతున్నాడు. ఒక ఈదుమూడి గ్రామంలో 15 సంవత్సరాల పిల్లవాడు 30 సంవత్సరాలు నిండిన 35 ఏళ్ళు నిండిన ఆ ఉద్యమానికి నాయకత్వం వహించాడంటే, ఆ ఉద్యమంలో 35 సంవత్సరాలు నడిచాడంటే ఆనాడు ఆయన అక్కడ ఉన్నాడు కనుకనే ఇది సాధ్యమైంది.